వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. గుంటూరు జిల్లా ముత్యాలంపాడులో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదతో దెబ్బతిన్న పత్తి పంటను జగన్ పరిశీలించారు. భారీ వర్షాలతో గుంటూరు జిల్లాలోని దెబ్బతిన్న పంటలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. 3 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.5 ఎకరాల్లో మిరప, 30,000 ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదలతో రైతులు దారుణంగా దెబ్బతింటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పైపైన పరిశీలించి వెళ్లిపోయారన్నారు. ఓ పక్క రుణాలు మాఫీ కాలేదని, మరోవైపు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయటం లేదని, దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు వేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు చేతికందే పంట నీటిపాలు కావడంతో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. రైతులకు రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి చేతికందల, ఈ ఇయర్కు సంబంధించి పంటల పరిస్థితి ఇది. బ్యాంకులకు పోతే బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వడ్డీలు చూస్తే పావుల వడ్డీ, వడ్డీ లేని రుణాల పరిస్థితి ఇవాళ లేకుండా పోయి బయట ఇవాళ బ్యాంకులు అప్పులు ఇవ్వని పరిస్థితి. కారణం రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ కాలేదు కాబట్టి. రుణాలు రైతులకు మాఫీ కాక, రుణాలు రెన్యువల్ కాక రైతులకు బ్యాంకుల్లో బంగారు పుట్టిన పరిస్థితి. చివరకు రైతులకు కాస్తో కూస్తో బ్యాంకులకు పోతే తక్కువ వడ్డీకి వస్తుంది. బంగారు పెట్టి రుణం తీసుకుంటే కనీసం ఆ రుణం పావులా వడ్డీకే వస్తుంది. బంగారు పెట్టైనా తీసుకుందామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చాడు. బంగారు పెట్టుకుని రైతులకు రుణాలు ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు రైతులకు ఇవాళ బ్యాంకులకు పోతే రుణాలు పుట్టని పరిస్థితి. ఆయనేమో రుణాలు మాఫీ చేయలేదు, రుణాలు మాఫీ కాలేదు కాబట్టి రుణాలు రెన్యువల్ కాలేదు. ఇవాళ బ్యాంకుల్లో పావులా వడ్డీకి, 0 వడ్డీకి రుణాలు అందే పరిస్థితి పోయి బయట ఇవాళ 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి రైతులు దిక్కుదోచిన పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. తీరా తెచ్చుకుని వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఈ మాదిరిగా ఉంది. పూర్తిగా పంటలు చేతికందని పరిస్థితి. గతేడాది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇంతవరకు రైతులకు అందలేదన్నారు. జిల్లాకు 120 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందన్నారు. రైతులను ఆదుకోవలసిన చంద్రబాబు విమానాల్లో తిరుగుతూ ఆకాశంలో చెక్కర్లు కొడుతున్నారని, ఇప్పటికైనా భూమికి దిగి రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల వద్దకొచ్చే నాదుడు కూడా లేడని, కనీసం ఏ ఒక్క అధికారి కూడా గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. పూర్తిగా పంట చేతికందని పరిస్థితిలో రైతున్నాడు. ఇంత దారుణంగా రైతుంటే రైతును ఆదుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏమో వస్తాడు, షికార్లు కొడతాడు, విమానాల్లో కొట్టి వెళ్ళిపోతాడు. రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఇట్లాగా ఉంది. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు భూమి మీదకి వచ్చి రైతులు పడతా ఉన్న బాధలు ఒకసారి గమనించి, పంట పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోతే 4-5 రోజులు పంట నీళ్ళల్లో మునిగితేనే పరిస్థితి ఇట్లుంటుంది. కింద వేర్ల నుంచి కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. వేర్ల నుంచి కింద కుళ్ళిపోయి పంట ఇంత దారుణంగా తయారవుతుంది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. రైతులకు ఇప్పటికైనా కూడా తోడుగా నిలబడే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట పొలాలను నేరుగా వచ్చి పరిశీలించి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు అండగా నిలవాలన్నారు.